స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అయితే మీకు ఎదురుకు వచ్చేసానండి దమ్ము బిర్యానీ, మటన్ దమ్ము బిర్యానీ అండి చూపించడానికని మీ ఎదురుకు వచ్చేసాను. మీకు కావాల్సిన దానికి దమ్ము బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, కేజీ బియ్యానికి మనకి ఏమేమి కావాలో ఎంత పడుతున్నాయి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి కేజీ బియ్యం. నేనైతే బాస్మతి రైస్ అనమాట తీసుకున్నాను. కేజీ బియ్యానికి అర కేజీ మాంసం మటన్ అనమాట. మనకి కేజీ అని వేసుకోవచ్చు, నేనైతే అర కేజీ వేస్తున్నాను. మనకి అర కేజీ మాంసానికి మనం ఒక 5, ఇప్పుడు 1 లీటరు మనం బియ్యం వేస్తున్నాం కదా, దీంతో ఒక 5 లీటర్లు నీళ్ళు పోసుకోవాలన్నమాట. మనం నీళ్ళు పోసుకుంటానికి మరగపెట్టుకోవాలి. నీళ్ళలో మనం ఇవి వేసుకోవాలన్నమాట. లాలిక్కాయలు ఒక 4 లాలిక్కాయలు, లాంగమొగ్గలు 2 లాలిక్కాయలు, 2 లాంగమొగ్గలు 4, ఒక నల్ల లాలిక్కి, 1 పలవల పువ్వు, ఒక 2 పచ్చిమిరపకాయలు చీరికలు కోసి వేసుకుని, ఒక 3 పల్లవాకులు కళ్ళుప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను అవి, అంటే ముందు చెప్తున్నా. దాంట్లో మనం బియ్యం వేసే వాటర్లో కూడా కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు, అలాగే నెయ్యి అండి. నేను ఒక 5 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. కారం 4 స్పూన్లు కారం. మనకి మసాలా నేను ఏమేమి వేసాను మీకు చూపిస్తాను. మసాలా అండి ఇది. అలాగే మనకు పుదీనా, అలాగే మెంతాకు 2 కూడా కలిపి కొంచెం పౌడర్లా చేశాను, బాగుంటుంది అనమాట. అలాగే కొత్తిమీర ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే పెరుగు కప్పు పెరుగు, మనకి ఒక 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టాను. ఇవి మనం వేపుకోవడానికి అన్నమాట. ఉల్లిపాయలు వేపుకుని మనం వేసుకోవడానికి మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏంటంటే కలర్ఫుల్గా కనపడడానికి మన హోటల్ టైప్లో కనిపించడానికి కానీ వేసుకోవడం కానీ, లేదంటే మనం కోపులో తాలింపులోనే వేసుకోవచ్చు. కానీ మటన్ కాబట్టి దమ్ము బిర్యానీ కాబట్టి పైన జల్లుకోవడానికి బాగుంటుంది. ఓకేనండి. ఇవి నిమ్మకాయలు, నిమ్మరసం కూడా మనం ఈ నిమ్మకాయలు కోసుకుని పిండుకోవాలి. మసాలాలు అనమాట. నేను పేస్ట్ చేసి పెట్టిన కదా, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, అలాగే పలావులో పువ్వు 4 రేకలు, అలాగే మనకి దాల్చిన చెక్క ఇది ఉంటుంది కదా, మనం ఏమంటారు దీన్ని, కాయ, జీలకర్ర, అలాగే నాకు చెయ్యి తగిలి ఇవన్నీ కలిసిపోయి అనమాట. ధనియాలు, సోంపు, అలాగే గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. ఓకే అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. అయితే 5 లీటర్ల నీళ్ళు పొయ్యి మీద పెట్టేసాను. మనకి పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు మీకు చూపించాను కదా, ఉప్పు, అలాగే ఆకులు, మనం పచ్చిమిరపకాయలు ఇవి కూడా అన్నీ కూడా వేసేసి మరగనిస్తున్నాను అనమాట. మనం ఉప్పు కూడా కళ్ళు నీళ్ళలోని మనం సముద్రం నీళ్ళ ఉప్పుగా ఉంటే చూడండి, అలా ఉండాలన్నమాట. మనకి ఇది కొంచెం బాగా మరగనిచ్చి అప్పుడు మనం చేసుకున్నాం మటన్ దమ్ములోకి. మనం అలాగే ఈ లోపల ఇది రెడీ చేసుకునే లోపల బియ్యం కూడా మనం కడిగేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని వండించుకుంటే బాగా స్మూత్గా అవుతుంది, చక్కగా మనకి ఇడిపోతుంది అనమాట, బాగుంటుంది. ఇది కడిగేటప్పుడు మెత్తగా పిసికేయకూడదండి. బియ్యం మన బాస్మతి రైస్ వల్ల ఇరిగిపోద్ది అనమాట. మనం ముందు 2-3 సార్లు కడిగేసుకుని నీళ్ళు వేసి ఉంచేసుకున్నాం. ఓకే అండి. ఓకే, ఇదైతే కడిగేసి నేను నీళ్ళు మళ్ళీ పోసేసి ఉంచేస్తున్నాను అనమాట. ఈ లోపల మనకి ఇది నాని ఉంటుంది. ఈ లోపల మనం దమ్ముకి కూడా అన్ని కలిపేసుకుంటాం. దమ్ము బిర్యానీకి ఇలాగ వెడల్పు ఉన్న బిల్లు అయితే మనకి చక్కగా బాగుంటుంది అనమాట. కింద ప్లేస్ అంతా చక్కగా తప్పడుగా ఉంటుంది కాబట్టి మనకి ఇందులో బాగుంటుంది. అలాగే నేనైతే మటన్ అయితే వేసేస్తున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే మనకి 3 స్పూన్లు కారం, మనం మసాలా చేసుకున్నాం కదా, మసాలా కూడా వేసేద్దాం. అలాగే మనకి కస్తూరి మెంతి, అలాగే మెంతి కూర 2 కలిపి కొంచెం నేను లైట్గా మిక్సీ కొట్టాను, మనకి బాగుంటుంది అనమాట. కొత్తిమీర కొంచెం వేసేద్దాం, కొంచెం ఉంచుకుందాం, మనం పైన చల్లుకోవడానికి బాగుంటుంది. మనం దీంట్లో వాటర్లో కూడా మనం కొద్దిగా నూనె వేయాలన్నమాట, ఎందుకంటే ఆ రైస్ అంతా మనకు పొడి ఆడుతూ ఉంటుంది అన్నమాట. మనకి నీళ్ళైతే మరిగిపోతున్నాయి సిలసిలమంటానే. ఇప్పుడు మనం బియ్యం కడుక్కొని వండుకున్నాం కదా, బియ్యం అయితే కడుగు వండుకున్నాం కదా, మనం వేసేసుకుందాం. నీళ్ళని
కొద్దిగా వంచేసుకుని తెచ్చేసుకుందాం. నీళ్ళు వచ్చేసుకున్నాం. ఈ బియ్యం కూడా వేసేసుకుంటాం. మనకి ఎక్కువసేపు ఏమో ఉడకక్కర్లేదండి. 50% ముందు 50% ఉడికిన తర్వాత మనం ఎందుకంటే మటన్ కాబట్టి ఇందులోకి వేసుకోవడానికి 50% అయితే సరిపడి చూసుకుంటూ ఉండాలి. అలాగే పెరుగు, మనం టమాటా జ్యూస్, దీంట్లోనే ఉప్పు మనం దీంట్లో కూడా వేసుకున్నాం చూసుకుని వేసుకోవాలి. మనం మటన్లో కూడా వేసుకున్నాం 2 స్పూన్లు. ఇందులోనే నెయ్యి అండి, నెయ్యి కూడా 4 స్పూన్లు నెయ్యి వేస్తున్నాము. మనం ఇప్పుడు ఇదంతా తెలిపేసుకుని పెట్టేసుకున్నాం. మనం 4 పచ్చిమిరపకాయలు కొంచెం పేస్ట్లా చేసుకుని వేసుకుందాం. ఎందుకంటే ఇద్దరు కోసించాను కదా, ఇవి కూడా కొంచెం పేస్ట్లా చేసుకుని వేసుకుని ఇంకా అవకాశం ఉంటే ఒక అరగంట సేపు మనం పక్కన అలా పెట్టుకుని వండుకుంటే ఇంకా మంచిది, బాగుంటుంది. మనకి మనం బయట పళ్ళలో మనం చేసిన టైప్లా ఉంటుంది అనమాట. వాటిలో చేసేసి ఇప్పుడు మనం ఈ నిమ్మకాయలు కూడా కట్ చేసుకుని రసం, అలాగే ఇది కూడా మనం పేస్ట్ చేసుకుని కలుపుకుంటాం. మనకైతే ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా కొంచెం వేసేస్తున్నాను. అలాగే మనకి నిమ్మరసం కూడా పిండుతున్నాం. మనం ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అది వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదండి, అందుకు మూలం నేనైతే వేయట్లేదు. ఒకవేళ మీకు కావాలితే వేసుకోండి. మనం ఎందుకంటే మటన్ కొంచెం ఉడికిద్ది, అలాగే టేస్ట్ బాగా వస్తుంది కదా అని వేసుకుంటారు. మటన్ మనకి ఏంటంటే పెరుగు అది వేస్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా, అంతగా అవసరం అనుకుంటే మనం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. అంతేగాని మనం ఆరోగ్యాన్ని దెబ్బతినేలాగా అదైతే నేనైతే వేయట్లేదండి. అది కొంచెం అంటారు, అందుకని నేనైతే వేయట్లేదు. ఓకే అండి, మనకైతే రైస్ అయితే పొంగు వచ్చింది. మనకి ఇది చక్కగా అయిపోయింది కదా. దీన్ని ఇలా ఉంచేసుకుని మనం ఈ రైస్ కొంచెం ఉడికిందంటే ఈసారి మనం రైస్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. అయితే రైస్ కూడా ఉడికింది, కొంచెం మనకు పొంగు వచ్చింది కదా. ఇంక మనకి ఇలా ఉంచేసుకుందాం. సాలు తీసేస్తాం. మనం ఇందులో ఈసారి వేసేసుకుందాం. ఇలాగా మనం వేసుకోవాలన్నమాట. వాటర్ అంతా తీసేసుకుని మళ్ళీ ఆడిగిది కూడా వేసేసుకుందాం. కొద్దిసేపు ఇది ఇలా మూత పెడదాం. ఇది కూడా కొంచెం మూత పెడదాం. ఓకే, మళ్ళీ ఈసారి పైరు కూడా వేసేసుకుందాం. మనకి అయిపోయింది. ఇంకా మనం కొంచెం రైస్ని కొద్దిగా ఇలా చదువుకుని కొద్దిగా కొత్తిమీర అది జల్లుకుందాం. కొంచెం కొత్తిమీర, మనకి వేపిన ఆనియన్స్ కూడా మనం వేసేసుకుందాం. మనకి ఈ నూనె కూడా ఇందులోకే బాగుంటుంది అన్నమాట. మనం దీంట్లో ఒక 1/2 లీటరు వాటర్ పోసుకుందాం, ఎందుకంటే మనకి మటన్ కూడా చక్కగా ఉడికిద్ది అన్నమాట. మనకి పెరుగు ఇది అన్నీ కలిపి చక్కగా ఉడికిద్ది. ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టేసి ఉంచేసుకుందాం.
మనకి జీడిపప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాం. చక్కగా నూనె అది అన్నీ కలిపి బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా సర్దాపడి తింటాక బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒకసారి గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించేసుకుని గిన్నె ఉంది కదా, ఈ గిన్నె కూడా మనకి బరువు గిన్నె, దీని మీద కూడా ఇలా పెట్టేసుకుంటే ఈ ఆవిరికి చక్కగా ఉడికిద్ది అన్నమాట. లేదంటే చుట్టూరు కొంచెం మైదా పిండి కూడా కలుపుకుని అంచు చుట్టూరు కూడా పెట్టొచ్చు, పెడతాను నేను కూడా. మనకైతే ఇప్పుడు మైదా పిండి మనం చుట్టూరు కూడా అంటించుకుందాం. అంటే కొద్దిగా చుట్టూరు ఇలాగ అంటించుకుంటే మూత కూడా చక్కగా అలా పట్టి ఉంటుంది అన్నమాట. ఆవిరి బయట పోనకుండా. మూతకైతే మనకి చక్కగా అలా కరెక్ట్గా పట్టి అలాగ ఉంటుంది అన్నమాట. తర్వాత మళ్ళీ మనం ఇలా చుట్టూరు కొంచెం ఇలా పాగితే గ్యాపులు రాకుండా ఇలాగ పాగేసుకుంటే అయిపోయాయి. ఈసారి మళ్ళీ మనం గిన్నె కూడా దీన్ని పెట్టేద్దాం. ఇలాగా స్పీడ్గా పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దామండి. తర్వాత మళ్ళీ స్లోగా ఒక 10 నిమిషాలు ఉంచాలన్నమాట. మనం మళ్ళీ తర్వాత చూద్దాం. మళ్ళీ అది 10 నిమిషాలు ఇలా పెట్టుకుని 10 నిమిషాలు స్పీడ్గా పెట్టుకున్నాక 10 నిమిషాలు స్లోగా పెట్టుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం కట్టేసి వదిలేస్తే చక్క అందులో అలా బాగా మగ్గిద్ది అనమాట. పెట్టి మనకి 10 నిమిషాలు అవుతుంది. స్పీడ్గా పెట్టాం కదా ఇప్పుడు దాకానే. ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల దాకా అలా ఉంచేద్దాం. ఓకేండి. ఒక 10 నిమిషాలు స్పీడ్గా పెట్టుకుని, ఒక 10 నిమిషాలు ఏమో స్లోగా పెట్టుకుని, ఒక 5 నిమిషాలు ఏమో మనం అలాగా కట్టేసి వదిలేసాం అనమాట. ఇప్పుడు మనం దింపుదాము. అయితే చక్కగా మంచిగా వచ్చేసింది. మంచి సువాసన వస్తుంది అనమాట. దగ్గర పెట్టి ఇదిగో చూసారా చక్కగా మనకి లైన్ అయింది. చక్కగా చూసారా మనకి ఉడికింది. ఈసారి మనం పొడి పొడిలు ఆడతా వస్తుంది కదా. మనం ఈసారి దేంట్లో కన్నా మనం తీసుకుని కొద్దిగా చూపిస్తా. మనం వేరే పళ్ళలో కూడా వేసేసుకుందాం. ఇదిగోండి మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చేసింది. మనకి ముక్క కూడా చక్కగా ఉడికింది అనమాట. ఇదిగో చూడండి చక్కగా ఉడికింది. మనకి మటన్ అంటే ఉడకాలంటే మనకి కుక్కర్లో పెట్టి మనం విజిల్ వేస్తాం కదా, అలాగే అవసరం లేకుండా చక్కగా మనం ఇలాగే దమ్ బిర్యానీ సూపర్గా వచ్చింది అనమాట. బాస్మతి రైస్ తోటి. ఓకే అండి. మనకి పొడి పొడి ఆడతా కూడా చక్కగా వచ్చేసింది. ఓకే అండి. ఇదండి మటన్ దమ్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చేసిందండి. మంచిగా మటన్ కూడా చక్కగా ఉడికింది. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చక్కగా జీడిపప్పు అవి వేసుకుని మంచిగా చేసుకుంటే మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా. మీకు కూడా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. చాలా బాగా వచ్చింది. మనం హోటల్లో చేసుకునే టైప్లో వచ్చింది అనమాట. నేనైతే న్యాచురల్గానే చేసానండి. హోటల్లో చేసే టైప్ అంటే కొన్ని ఎక్స్ట్రాలు వేస్తారు. నేను అవన్నీ వేయలేదు. మనం ఇంట్లో మనకు అన్ని ఇంట్లో దొరికిన వస్తువులు అన్ని కలిపితో వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నచ్చితే కనుక లైక్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మీ ఎదురుకు వస్తాను. కొద్దిగా నేను కూడా ఇందులో వేసుకున్నా, చూద్దాం అలాగని. హోటల్లోకి వెళ్ళి తింటే అలా కొత్త టేస్ట్ ఆ టైప్ వస్తుంది అనమాట. మనకి
కూడా చక్కగా ఉడుకుంది అన్నమాట. దుమ్మునున్నది కూడా ముక్క దుమ్మునున్న ముక్క కూడా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఎలా తయారు చేసుకుంటారంటే ఓకే అండి. బాయ్ అండి.